శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రెండు విభిన్న కూటములకు చెందిన ముగ్గురు సీఎంలు ఒకే వేదికను పంచుకొని తుంగభద్ర గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. 70 సంవత్సరాల కొన్ని లక్షల మంది రైతుల కళ ఇది. 6 నెలల్లోనే ఇది ఓపెన్ చేసి ప్రజలకు అందించారు. ఈ ప్రోగ్రాం జరిగింది, అంతా ప్రశంసలు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఈ డ్యామ్ విషయం హెచ్చరించినప్పటికి కూడా, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పుడు కూడా ఎందుకు గత ప్రభుత్వాలు జగన్ గారు కానీ కేసీఆర్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? అంటే ఇక్కడ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనుగడ కోసం చేశారు తప్పించి రాష్ట్ర ప్రజల కోసం పని చేయలేదనేది దీంతో చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోయింది. వీళ్ళు పనికి మాలినాళ్ళు, మనకు పనికొచ్చేవాళ్ళు కాదు అన్నది ప్రజలకి ఇది నిలువెత్తు సాక్ష్యం. అసలు నిన్నటి ఆ వేదిక చూస్తుంటే కన్నుల పండుగ, ఆనందం ఎక్కడో ఉండదు. కలిసి ఉంటే కలద సుఖం అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? ఐకమత్యమే మహాబలం. ఈ రోజున ఎవరింట్లో పని అది? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పనా, శివకుమార్ గారి ఇంట్లో పనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పనా, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అయినా మరి ఎవరైతే పాటిల్ గారు వచ్చారో వాళ్ళ ఇంట్లో పనే కాదు కదా. ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాలందరూ కూడా ఏదైతే తాగు సాగు నీరు కోసం వీళ్ళు ఎంత తపన పడ్డారు, తాపత్రయపడ్డారు, కలిసి మెలిసి పనిచేసి నిన్న ఒక వేదికను పంచుకున్నారంటే ఎంత గొప్ప విషయం. ఇక అసలు అంతకుమించి పదే పదే చూడాలనిపిస్తుంది అది. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ సంతోషాలను కోరుకునే వాళ్ళం, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళం, అదే చూస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడంటే, ఈ విషయం సందర్భం లేకపోయినా చెప్పుకోవాలి. మనం ఆ సినిమా ఉంది, ఎవరిదంటే రజనీకాంత్ సినిమా. దాంట్లో రమ్యకృష్ణ ఏం చేస్తుంది, రిమోట్ పెట్టుకొని దాన్ని బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ కొడుతూ కూర్చునిద్ది. ఎందుకు? దానికి అదే పిచ్చి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. నిన్న అదే సీను వెనక్కి ముందుకు తిప్పుతా కూర్చొని ఉంటాడు. ఎన్ని టీవీలు పగలగొట్టాడు, ఎన్ని రిమోట్లు పగలగొట్టాడో, ఎన్ని ఫోన్లు పగలగొట్టాడు పాపం. లేకపోతే ఏ పని చేయకుండా పబ్జీ ఆడుతూ కూర్చున్నాడా? అంటే ఒక వ్యక్తి ఆలోచన విధానం. మరి ఇక్కడ నా తెలంగాణ, నేను తెలంగాణ ముద్దు బిడ్డని, తెలంగాణ కోసం మేము పోరాడాం, ప్రాణాలు ఇచ్చాము. ఎవరు ప్రాణాలు ఇచ్చారు? ఎవరు ప్రాణాలు ఇచ్చారు అక్కడ? పాపం ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది విద్యార్థులు దాంట్లో ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ రోజును చూస్తే తెలంగాణకి, రైతులకి ఎవరు న్యాయం చేశారు? ఎవరబ్బ జాగీరు కాదు, ప్రజల జాగీరు ఇది, గుర్తుపెట్టుకోవాలి. రైతన్న కష్టపడి సంపాదించి మనకి భోజనం పెడుతున్నాడు. ఈ రోజున రైతు 10 వేళ్ళు భూమిలోకి వెళ్తేనే మన 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. అది మర్చిపోయి నీ అబ్బ జాగీరా, నా అబ్బ జాగీర్ అనేది కాదు. ఇక్కడ ప్రజలకు న్యాయం చేశామా లేదా అన్నది మర్చిపోయి ప్రవర్తిస్తున్న వీళ్ళ అహంకారాన్ని ప్రజలు అణగదొక్కి మరి ప్రజల మనుషుల్ని రాజకీయ నేతలుగా, రాజకీయ ఏదైతే ప్రజా ప్రతినిధులుగా తెచ్చుకున్నారు. ఇక్కడ చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీతో కూటమిలో ఉంది, వచ్చిన మంత్రి సెంట్రల్ మినిస్టరు. ఇక్కడ చూస్తే ఇటు శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. ఏం జరుగుతుంది? ఎంత ఐకమత్యంగా ఒక వేదికను పంచుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటూ మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు చూడండి. గతంలో ఏం జరిగింది? ఇద్దరు రాక్షసులు కలిసి 2 తెలుగు రాష్ట్రాలని మరి మారీచ సుబాహుల్లాగా పట్టి పీడించారు. ఆ మారీచ సుబాహుల్ని మరి రామబాణం లాంటి ఓటుతోటి ప్రజలు నేలగరిపించారు. అదే జరిగింది. 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేశాడు చెప్పమానండి? రైతులు పంట రుణాలు ఎవరి జేబుల్లోకి వెళ్ళియి, రైతులు పంట పండించినవి ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి ఒడ్డు గింజ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి కొనుగోలు చేశారు చెప్పమనండి? అంతా ఈ రోజునుంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళకి సంబంధించిన పొలాల్లోయే కొనుగోలు చేశారంట. వాళ్ళ ఫామ్ హౌస్ల దగ్గర ఉన్న పొలాల్లోయే మరి వీళ్ళందరికీ కూడా ఏదైతే రైతు భరోసా కింద డబ్బులు వచ్చినాయి అంట. మరి ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఎవరు న్యాయం చేస్తారు మాకు? నిజంగా ఈ తుంగభద్ర నీళ్ళకు సంబంధించి, ఆ గేట్లకు సంబంధించి ఏదైతే ఆ ప్రోగ్రాం నిన్న కండక్ట్ చేశారో, గతంలో నిన్న కన్నయ్య నాయుడు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. గతంలో ఆ గేట్ ఒకటి 19వ గేటు దెబ్బతిన్నప్పుడు ఆ మరమ్మతులకి దాంట్లో నిపుణుడు ఆయన కన్నయ్య నాయుడు గారు, ఆయన పిలిపించి ఆ మరమ్మతులు చేయించి ఆ డబ్బులన్నీ కూడా సమకూర్చి దానికి సంబంధించి బాధ్యతలు తీసుకున్నారు. ఒకటే కాదు, అలాగా ఎన్నో. అంటే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు రావటం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం, అంతకుమించి ఇంకోటి కాదు. మనం చూసాం ఆ నీళ్ల కోసం అని చెప్పేసి, అమ్మో జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపించాడని చెప్పేసి ఆ డ్యామ్ మీదకి పోలీసులు రావటం, ఇటు నుంచేమో తెలంగాణ వాళ్ళని రెచ్చగొడుతూ కేసీఆర్ డ్రామాలు ఆడటం. ఏం జరిగింది మరి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అవన్నీ?
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా చేయలేదే. తెలంగాణ అని చెప్పేసి ఒక ప్రాంతీయ దీన్ని సృష్టించి చేయి అక్కడ డ్రామా క్రియేట్ చేయలేదు కదా. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పేసి హంద్రినీవా జలాలు చూసాం. గతంలో మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పారు. నీ పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తాను, అడ్డంగా పడుకున్నా కూడా నీళ్ళు ఇస్తా, నీ పులివెందులకు కూడా నీళ్లు తెప్పిస్తానని చెప్పేసి మనం తెప్పిస్తే జగన్మోహన్ రెడ్డి జలహారతలు ఇచ్చాడు, నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొస్తే. అది ఆయన చరిత్ర, ఆయన ఘనత. రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని ఆ రోజున డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, రైతులకి రైతు బంధు అని చెప్పేసి, రైతు రథాలు అని చెప్పేసి ఆ ట్రాక్టర్లు 80% సబ్సిడీతో ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అది తీసేశాడు ఆ రైతు రథాలని. మరి వాళ్ళకి ప్రజలకి పాపం రైతులకి ఆ ట్రాక్టర్లు సబ్సిడీలు ఇంకా తర్వాత రాలేదు. మీకు శనగల విత్తనాలు సబ్సిడీలో ఇవ్వటం కానివ్వండి, ఎన్నో రకాలు రైతులకు అండగా నిలబడ్డారు. ఫ్రీ కరెంటు, ఇవన్నీ కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే తీసుకొచ్చారో ఇప్పటి వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ మిగతా వాళ్ళని కూడా కలుపుకొని వెళుతూ నిన్నటి రోజున తుంగభద్ర జలాలు ఎప్పటి నుంచో అవి ఎన్నో సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా దాని గురించి నడుస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు, గొప్ప వేదికను పంచుకున్నారు. అది రైతన్నలకి నిజంగా రైతన్నల పాలిట అదొక శుభ సంకేతం. నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అది శుభ పరిణామం అనటానికి ఎటువంటి సందేహం లేదు.